రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో గల ఆదేరు గ్రామంలో మాదిగ సంఘం పెద్దలు, మాదిగ సంఘం ఎంఆర్పిఎస్ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి యొక్క 117వ జయంతి ఉత్సవాల్లో మరి కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు గాను ఆదేరు గ్రామ మాదిగ సంఘ యువకులకి పెద్దలకి అలాగే యూత్ అందరికీ కూడా పేరు పేరున మా యొక్క సామాజిక నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే భారతదేశంలో భారతదేశ అభివృద్ధి కొరకు విశేషమైన కృషి చేసిన మహనీయుల యొక్క జాబితాను మనం చూసినట్లయితే అటువంటి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు అని చెప్పి ఆయన యొక్క సేవలను స్మరించుకుంటా ప్రతి ఒక్కరు బాధ్యత అని చెప్పి సందర్భంగా ఆయన సేవలు కొనియాడుతూ ఉన్నాం. మరి స్వతంత్ర భారతానికి ముందుగానే ఈ భారతదేశంలో నడిపినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో ఆనాడు మహాత్మా గాంధీ గారికి వెనుదన్నుగా ఉంటూ స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు జరిపిన చరిత్ర, మరి జైలు శిక్షణ చరిత్ర డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క చరిత్ర చెప్పిన ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆయన స్వాతంత్ర భారత ఉద్యమంలో దళితుల పక్షాన, వెనకబడిన వర్గాల పక్షాన, మైనార్టీల పక్షాన ఒక నాయకుడిగా ఉంటూ వారి యొక్క వారిని వినిపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. అందుచేతనే స్వతంత్ర భారతావనిలో ఏర్పడిన మొట్టమొదటి తాత్కాలిక ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా మరి ఆయన బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్వతంత్ర భారతదేశంలో మన వాళ్ళందరూ ఎప్పుడు బానిసత్వంలో ఉన్నారో ఈ భారతదేశ ప్రజలైన అన్ని వర్గాల ప్రజలకు కూడా కార్మిక చట్టాలను ఏ విధంగా రూపొందించాలని చెప్పి సంస్కరణలు అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి మన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. మరి ఆయన చేసిన సంస్కరణలుగా నేడు మరి ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పని కల్పించడం కానీ, లేదా మహిళలకు పురుషులకు సమాన వేతనం ఇవ్వడం కానీ, అలాగే ప్రతి ఉద్యోగి కనీస వేతన చట్టం తీసుకురావడం కానీ మన డాక్టర్ బాబు జగజ్జీవన్. ఆయన పనితీరును మెచ్చుకుని స్వతంత్ర భారతదేశంలో మరొకసారి కార్మిక శాఖ మంత్రిగా, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా మరి కేంద్రం ఆయనకి అవకాశం ఇచ్చిన చరిత్ర. అంతేకాకుండా మరి ప్రభుత్వం భారతదేశంలో ఆహార నిల్వలు లేక ఇబ్బందులు పడుతూ కరువు సభలు తాండవిస్తున్న పరిస్థితుల్లో మరి అటువంటి కరువుని తొలగించేలా రూపకల్పన చేయాలి, సంస్కరణ తీసుకురావాలంటే అది బాబు జగజ్జీవన్ రామ్ గారు వల్లే సాధ్యమని చెప్పి ఆనాటి నెహ్రూ గారు కానీ, తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారు కానీ, తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు కానీ, మొరార్జీ దేశాయ్ గారు కానీ, ఇలా ఎవరు ప్రధానమంత్రిగా చేసినప్పటికీ ప్రతి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈయన అనేక ఉన్నతమైన శాఖలు నిర్వహించిన చరిత్ర డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. మరి ఆ రోజు ఆహార శాఖ మంత్రిగా ఉండగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గొడౌన్స్ కానీ, ఆ డిపార్ట్మెంట్ కానీ 30 లక్షల మంది ఉద్యోగులు కానీ భారతదేశవ్యాప్తంగా మరి వారి యొక్క ఉపాధి పొందారు అంటే అది ఒక బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క కృషి అని చెప్పి సందర్భంగా ఆయన సేవలు కొనియాడుతూ ఉన్నాం. మరి ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి కూడా ఎన్నో సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా ఆయనకు ఒక సోదరుడిగా వెన్నట్టు నుండి ఏదైతే డాక్టర్ అంబేద్కర్ గారు కలగన్నారో, ఏ వర్గాలైతే మహిళలు, యువకులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు అన్ని అవకాశాలు పొందాలని కలగన్నారో అటువంటి అవకాశాలన్నింటినీ కూడా రాజ్యాంగం ద్వారా ఇప్పించిన వ్యక్తి, ఆ రాజ్యాంగ ఫలాలని అందించిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన కొద్ది రోజుల్లోనే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించడం జరిగింది. మరి అనంతరం దాదాపు 30 సంవత్సరాల పాటు ఆయన కళలను, ఆయన ఆశయాలను ఈ భారతదేశంలో నెరవేర్చడానికి కృషి చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు అంట. మరి అందరికీ తెలుసు, ఏ చరిత్ర పునర్చూసినా, భారతదేశ చరిత్ర ఒకసారి తిరగేసిన డాక్టర్ బాబాసాహెబ్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క చరిత్ర, రాజకీయ చరిత్ర, ప్రజా జీవితం మనందరికీ తేటతెల్లమవుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా రక్షణ
శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, తంతి తపాలా శాఖ మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఇలా పలు ఉన్నతమైన శాఖలు కేంద్రంలో నిర్వహించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. మరి ఆ రోజు తంతి తపాలా శాఖ మంత్రిగా ఉండగా మరి ప్రసార భారతి వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఊర్లో కూడా ఒక దూరదర్శన్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఒక డిపార్ట్మెంట్ రూపొందించడమే కాదు, ప్రతి ఊర్లో కూడా ఒక పోస్ట్ ఆఫీస్ ఉండాలని సంస్కరణ తీసుకొచ్చి ఎంతో మంది లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధి కల్పించిన ఏకైక డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. మరి అంతేకాకుండా దేశానికి భారతదేశం అలాగే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి యుద్ధం జరుగుతున్న సమయంలో దేశానికి రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకుని మరి దేశం యొక్క రక్షణ వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా చాటి బంగ్లాదేశ్ మన విడుదలగా ఉండి పాకిస్తాన్ సైన్యాన్ని వారి యొక్క రాజధాని ఇస్లామాబాద్ వరకు తరిమి కొట్టించిన చరిత్ర డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. అంటే మన రక్షణ వ్యవస్థలో దళాలను ఏర్పాటు చేసిన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. ఈ విధంగా ఆయన సేవలను చూసిన ఈ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రులు కానీ ఆనాడున్న రాజకీయ నాయకులు కానీ బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఇప్పుడు కూడా ఒక క్రియాశీలమైన బాధ్యత ఇస్తే ఆయన చక్కగా పనిచేస్తారని ఆయన పనితనాన్ని చూసి ఆయన బాధ్యతలు అప్పగించారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా యువతకు అందరికీ తెలియజేస్తాం. మరి ఆయన యొక్క పనితనాన్ని చూసి దేశంలో అత్యున్నతమైన ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి పదవిని కూడా నిర్వహించినటువంటి తొలి దళిత నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. ఎక్కడో బీహార్ రాష్ట్రంలో సాబాద్ జిల్లాలో చాంద్ అనే కుగ్రామంలో 1908 ఏప్రిల్ 5న జన్మించిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన బాబు జగజ్జీవన్ రామ్ గారు మరి బాల్యం నుండి కూడా దళిత వర్గాలకి, నిమ్న వర్గాలకి, వెనకబడిన వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి విద్యార్థి ప్రశ్నించే ఉద్యమాలు నడిపిన చరిత్ర మన బాబు జగజ్జీవన్ రామ్. అటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ప్రతి గ్రామంలో, ప్రతి వర్గంలో, ప్రతి పల్లెలో నెలకొల్పైనా ఉన్నాయి. ఈ భారతదేశంలో మహోన్నత వ్యక్తిగా కొనియాడబడుతున్నటువంటి రాజ్యాంగ నిర్మాత ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో ఆయనతో సమూర్జిగా పోల్చదగిన అర్హతలు కలిగిన వ్యక్తి, ఆయనతో సరిజోడుగా ఒక సోదరుడిగా భావించదగిన వ్యక్తి, అర్హతలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ భారతదేశంలో అంటే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు అంటే అంత మాత్రం అతిశయోక్తి కాదు. అందుచేతనే ఇప్పుడున్న యువత అంతా కూడా మన బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క సేవలను స్ఫూర్తిగా తీసుకుంటారు.